Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈ మధ్య ఊర్ల నుండి చదువుకోవడానికి ఏదైనా ఉద్యోగాలు పడితే కోర్సులు చేయడానికి లేదంటే ఉద్యోగాలు చేయడానికి ఊర్ల నుండి అమ్మాయిలు వస్తున్నారు. బట్ వచ్చినప్పుడు ఉన్న వేష భాష ధోరణి వ్యవహారం అంతా ఓకే, మోడర్న్గా ఉంటే తప్పలేదు. బట్ వాళ్ళు ఉండే విధానం, జీవించే విధానం కూడా మారిపోతుంది. సో మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటి ఈ హాస్టల్స్ కానీ పీజీల్లో కానీ ఉండే అమ్మాయిలు? అంటే మీరు అన్నారు కదా ఊర్ల నుంచి వచ్చారు అంటే ఎంతో స్వచ్ఛంగా వస్తారు. అవును, అంటే చాలా న్యాచురల్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళకు ఉన్న జుట్టుని చక్కగా దువ్వుకుని జడ వేసుకోవచ్చు, పోనీ వేసుకోవచ్చు, చక్కగా మంచి డ్రెస్సింగ్ సెన్స్, ఒక స్వచ్ఛమైన ఒక న్యాచురల్ అమాయకత్వంతో ఉన్న ఫేస్లు, ఏదైనా సరే న్యాచురల్గా మాట్లాడటము, న్యాచురల్గా నవ్వడము, ఇలా వస్తారు కదా. వచ్చిన తర్వాత వాళ్ళకి ముందు వాళ్ళకి అనిపించేది ఏంటంటే మేము వీళ్ళలో మిక్స్ అవ్వలేకపోతున్నాం. ఓకే, ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బెంగళూరు ఏంటి, ఢిల్లీ ఏంటి, ఇక్కడ ఏంటి, ఎక్కడైనా సరే జాబ్స్ కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ స్టేట్ని బట్టి వాళ్ళ అలవాట్లను బట్టి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, హెయిర్ స్టైల్స్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళ ఫేసెస్కి వాళ్ళ బాడీస్కి సెట్ అవుతాయి. ఇప్పుడు నార్త్ తీసుకుంటే వాళ్ళ స్ట్రక్చర్స్ కానీ, బాడీలు కానీ, కలర్స్ కానీ, వాళ్ళ యొక్క స్టైల్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని సెట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనకి కొన్ని సెట్ అవుతాయి. వీళ్ళు ఏం చేస్తారంటే అరే మనం వీళ్ళలో మిక్స్ అవ్వలేకపోతున్నాం, మరి వాళ్ళు అనుకోరు అలా వీళ్ళలో మనం మిక్స్ అవ్వలేకపోతున్నామని. వాళ్ళు వాళ్ళ స్టైల్లోనే వాళ్ళు ఉంటారు. అవును, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా వచ్చారో అలాగే ఉంటారు ఇక్కడ. అవును, ఇప్పుడు నార్త్లో కూడా అందరు అలా ఉంటారని నేను చెప్పను, అందరు అలా ఉండరు కూడా. కొన్ని స్పెసిఫిక్గా ఢిల్లీ తీసుకోండి, ఒక లక్నో తీసుకోండి, ఇట్లా పెద్ద సిటీస్ చండీగఢ్ తీసుకోండి, ఇట్లా కొన్ని పెద్ద సిటీస్ తీసుకున్నట్టయితే అక్కడ ఖచ్చితంగా డిఫరెంట్గానే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ సిటీ కల్చర్ వేరు, అక్కడ కూడా డిఫరెంట్ వాళ్ళు వచ్చి ఉండటము అనే కల్చర్ అనేది అక్కడ ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఫారిన్ కల్చర్ అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇంకా సో ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉంటారు. వాళ్ళ డ్రెస్ సెన్స్ కూడా వేరే ఉంటుంది, డ్రెస్ డిఫరెంట్ స్టైల్గా. తర్వాత వాళ్ళు హిందీ లాంగ్వేజ్ మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం, బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళుగానే ఇక్కడ ఉంటారు. అవును, వాళ్ళేం చేంజ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళ ఒరిజినాలిటీ మానుకుని కొత్తది వాళ్ళు నేర్చుకోవాలని వాళ్ళు అనుకోరు. మనమేమనుకుంటామంటే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి, వాళ్ళు ఇక్కడ జాబ్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా అంటే వీళ్ళ ఉద్దేశం వాళ్ళు కూడా ఏదో ఊరు నుంచి ఇక్కడికి వచ్చారు, మనం కూడా ఏదో ఊరు నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు మనం కూడా అలా ఉండాలి, లేకపోతే వాళ్ళలో మనం మిక్స్ అవ్వము అని ఒక అభిప్రాయం కలుగుతుంది. అలా వీళ్ళకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఈ అభిప్రాయం కలిగిస్తారు కూడా. వెంటనే వీళ్ళు అంత స్టైల్ మార్చేస్తారు, డ్రెస్ కానీ, హెయిర్ కానీ, అన్ని లుక్స్ కానీ, వాళ్ళ యొక్క కల్చర్ కానీ మార్చేసుకోవడానికి ఇష్టపడతారు. ఫస్ట్ ఇది ఆలోచించాలి, ఇది మనకి నప్పుతుందా లేదా, ఇప్పుడు మన ఫేస్కి అది సూట్ అవుతుందా లేదా, మన బాడీకి డ్రెస్ సెట్ అవుతుందా లేదా. ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేసామంటే ఆ అమ్మాయి తిరుగుతుంది ఒక అబ్బాయితో, ఆ బాయ్ ఫ్రెండా లేకపోతే ఇంకోట నీకేం తెలుసు? అవును కదా, తెలీదు. ఒకవేళ ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండే, ఆ బాయ్ని ఫ్రెండ్గా మాత్రమే చూస్తుందేమో, తెలుసా నీకు? నువ్వేమనుకుంటున్నావు బాయ్ ఫ్రెండ్ అంటే ఒక లవరు అని మనం ఒక ఏమంటారు తెలియని ఒక అభిప్రాయం వచ్చేస్తుంది. బాయ్ ఫ్రెండ్, ఇందాక మీరు అన్నట్టు ఒక బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయకపోతే మనము చులకన అయిపోతామేమో, తక్కువగా చూడబడతామేమో. కానీ ఆ బాయ్ని ఫ్రెండ్గా పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి ఆ బాయ్ని ఫ్రెండ్గానే చూస్తుందా లేదా, లేకపోతే ఇంకోలా చూస్తుందా అని నీకు తెలుసా లేదా? తెలియకపోతే తెలుసుకోవాలి, అంతేగాని గుడ్డిగా వెళ్ళిపోయి వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు అలా ఉన్నారని మనం కూడా అలా ఉండటానికి ప్రయత్నించడం, అలాంటి పని మనం చేయాలని చూడటం అనేది తప్పు. అయితే ఇది ఎంత దూరం వెళ్తుంది మనం ఈ అబ్బాయిలతో తిరగడం వల్ల? మన సాంప్రదాయం ప్రకారం మన సదరన్ కల్చర్ అనేది ఒకటి ఉంది. మన సదరన్ కల్చర్లో స్పెషల్గా మన స్టేట్ గురించి, మన అమ్మాయిల గురించి మనం మాట్లాడుకోవాలంటే మన కల్చర్ ఒకలా ఉంటుంది, తమిళనాడు ఒకలా ఉండొచ్చు, కేరళ ఒకలా ఉండొచ్చు కదా, డిఫరెంట్గా ఉండొచ్చు. మన తెలుగు వాళ్ళ కల్చర్ అనేది ఒకటి ఉంటుంది.
నువ్వు బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతావు, ఆ అబ్బాయి హిందీ వాడు అవ్వచ్చు, లేకపోతే ఇంకో స్టేట్ వాడు అవ్వచ్చు. ఆ అబ్బాయితో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం జర్నీ చేద్దాం అనుకుంటున్నావు, ఎక్కడి వరకు జర్నీ చేద్దాం అనుకుంటున్నావు, అది నీకు సెట్ అవుతుందా? ఓకే, ఓన్లీ ఫ్రెండ్షిప్పే, స్టైల్గా తిరిగేద్దాము, హోటల్స్కి వెళ్ళిపోదాము, అటు వెళ్ళిపోదాము అని తర్వాత వదిలేద్దాం. తర్వాత నువ్వు మన కల్చర్ ప్రకారం ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. ఆ అబ్బాయి కూడా ఎన్నో ఆలోచనలు, ఆశలు, అభిప్రాయాలు ఉంటాయి. ఉన్నప్పుడు దానికి నువ్వు సెట్ అవుతావా? అప్పుడు నీకు అవుతుందా పెళ్ళి? లేకపోతే నిన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? లేకపోతే ఆ అబ్బాయి నీకు నచ్చుతాడా? ఇవన్నీ నువ్వు ముందు ఆలోచించుకోవాలి. నువ్వు వేసే ప్రతి స్టెప్ని నువ్వు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏదో చేశారండి. ఇప్పుడు నార్త్ కల్చర్ ఏంటంటే వాళ్ళ కజిన్స్తో కానీ, బ్రదర్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, తండ్రి వరుస అయిన వాళ్ళతో కానీ, తండ్రితో కానీ, తాతలతో కానీ ఒకే ఫీలింగ్తో మాట్లాడతారు వాళ్ళు. కావాలంటే చూడండి, అంటే నార్త్లో ఉండొచ్చాను కాబట్టి నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు వాళ్ళు అందరితో ఒకే ఫీలింగ్తో మాట్లాడతారు. అంత మాత్రం చేత ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ఏదో ఒక విషయంలో కమిట్ అయిందని, లేకపోతే ఇంకోటి దూరం వెళ్ళిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. అది అందరితో సమానంగా మాట్లాడటం అనేది వాళ్ళ కల్చర్. ఓకే, ఇంకా వేరే వేలో వాళ్ళతో ఉంటున్నారు అంటే అది ఇంకా వేరే వేనే, అది వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసుకునే. కానీ అందరూ అలా ఉండరు, వాళ్ళ కల్చర్ అది. ఆ కల్చర్ మనకెందుకు? మనకు లేదు కదా ఆ కల్చరు. ఉన్నా కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు, తప్పు పడతారు తప్ప, అంతే కదా. ఇప్పుడు నా 2-3 తిరుగుతున్నావు అంటే ఎవరు, ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? మనకున్న సమాజం ఒప్పుకుంటుందా? ఒక అమ్మాయి ఒక అబ్బాయితో తిరుగుతుంటే ఇంకో అమ్మాయి పక్కన ఇంకో అబ్బాయితో తిరుగుతుంటే కూడా వీళ్ళు కూడా వాళ్ళని ఎంతగానే చూస్తారు, మన వాళ్ళని. అంటే తను తిరుగుతుంది, ఈ అమ్మాయి తిరిగితే ఇలా చూస్తుంది అనమాట. అంటే మనకు ఆ కల్చర్ లేదు. అది అలాంటప్పుడు మనం ఎందుకు తిరగాలి? మనం ఒకటే, మన కాళ్ళ మీద మనం నిలబడదాం అనుకుని వస్తాము. మనం జాబ్ చేయాలి, మనం మంచిగా స్టాండ్ అవ్వాలి, ఒక స్టేజ్కి వెళ్ళాలి. చాలామంది చూడండి జాబ్లో కూడా హైక్స్ తీసుకోవాలి, ప్రమోషన్స్ తీసుకోవాలి, ఒక స్టేజ్కి రావాలని ఆశపడే వాళ్ళు కూడా ఉన్నారు. అలా అనుకుని వచ్చిన వాళ్ళు ఇలాంటి వేషాలన్నీ వేశారనుకోండి, ఎలా వాళ్ళు రీచ్ అవుతారు? మధ్యలో అవాంతరాలు ఎన్నో రావచ్చు, బాయ్ ఫ్రెండ్స్ రూపాల్లో రావచ్చు, ఇంకోటి. అవన్నీ మన కల్చర్ కాదు. నువ్వేదో తల్లిదండ్రులకు కొంచెం హెల్ప్ చేద్దాము జీతంలో, నువ్వు శాలరీలో నువ్వు అనుకోవచ్చు. ఇక్కడ ఇదే మేడం మెయిన్ పాయింట్. అంటే పేరెంట్స్ ఒకవేళ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఉంటే అమ్మాయిలు ఒక మంచి ఉద్దేశంతో జాబ్ చేయాలి, కెరియర్ చూసుకోవాలి అని సిటీకి వస్తారు. మరి అలాంటి స్టేజ్ లో ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ మెయింటెనెన్స్ కంప్లీట్ గా మారిపోతుంది. సో అనవసరమైన హంగులు అద్దుకుంటున్నారేమో అని అనిపిస్తే ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ పాపం మంచిగానే వస్తారు, ఇక్కడ చూడంగానే మారిపోతారు. తల్లిదండ్రులకు కొంచెం సాయం చేయాలి మనీ పరంగా అని అనుకుంటూనే వస్తారు, తన కాళ్ళ మీద తను నిలబడాలనుకునే వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక్కసారిగా మాయపొర కమ్మినట్టుగా ఒకళ్ళని చూసి ఒకళ్ళకి మారిపోతారు, ఆలోచనలు, కోరికలు మారిపోతాయి. మెయిన్ మనీ సరిపోదు వీళ్ళకి. మనీ ఎందుకు సరిపోదు అంటే హ్యాబిట్స్ చేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందరూ అని నేను అనట్లేదు. చూడండి, ఇప్పుడు బయట చూస్తున్నాను చాలా మంది అమ్మాయిలు హ్యాబిట్స్ లో ఉన్నారు కదా. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మెయింటైన్ చేయాలన్నా, అబ్బాయి అమ్మాయిని మెయింటైన్ చేయాలన్నా మనీ కావాలి. ఇప్పుడు మూవీ అంటారు, లేకపోతే హోటల్ అంటారు, ఇంకా పబ్బులు అంటారు, ఈ రకరకాలు కదా వాళ్ళ అవసరాలు. సిగరెట్లు అని, డ్రింక్స్ అని అన్ని అలవాటు చేసుకుంటున్నారు. వాళ్ళకి డబ్బు సరిపోదు, ఇంకా ఇంటికి ఏం పంపిస్తారు? వాళ్ళు ఇంటికి పంపించలేకపోతారు, అప్పుడు అప్పు చేయాల్సి వస్తుంది. లేకపోతే మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ఓయోలకి వెళ్ళిపోతారు ఎవరితో పడితే వాళ్ళతో. ఒక చిన్న అమ్మాయి, 20 ఏళ్ళ అమ్మాయి పెద్ద అతనితో కలిసి డబ్బు కోసం అని చెప్పి ఓయోకి వెళ్ళి పట్టుబడి గందరగోళం అయిపోయింది. ఎందుకంటే డబ్బు కావాలి. డబ్బు వీళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ వాళ్ళ మానాభిమానాలు వాళ్ళ కాళ్ళ దగ్గర పెడుతున్నాము, మన కుటుంబ పరువుని వాళ్ళ కాళ్ళ దగ్గర పెడుతున్నాము అనే ఇంగితం వాళ్ళకి లేకుండా పోతుంది. అది కనుక ఆలోచించినట్టయితే, తల్లిదండ్రులు కనుక గుర్తొచ్చినట్టయితే వాళ్ళకి ఆ పని చెయ్యరు. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అమ్మాయిని చూడండి, ఆ అమ్మాయిలందరూ తిరుగుతున్నారని నువ్వు చూసావా? కానీ నువ్వు తిరుగుతున్నావు ఇక్కడ. వాళ్ళు తిరిగితే నీకెందుకు? నీ సేఫ్ నీకు ముఖ్యం, నీ మంచి నీకు ముఖ్యం అన్నప్పుడు ఒకళ్ళతో కంపారిజన్ ఎందుకు? ఒకవేళ వాళ్ళు చెడిపోయారు అనుకుందాము, నువ్వు చెడిపోతావా? వాళ్ళు నష్టపోయారు, నువ్వు నష్టపోతావా? వాళ్ళకి చెడ్డ పేరు వచ్చింది, పరువు పోయింది, నీకు కావాలా? అవన్నీ అవసరం లేదనే చెప్తావు నువ్వు అడిగితే. చెప్పినప్పుడు నువ్వు ఎలా ఉండాలి?
వాటికి ప్రలోభాలకి లోబడి ఉండకూడదు. ఇంకా ఇక్కడ ఈ హాస్టల్స్లో ఉంటుంటారు. హాస్టల్స్లో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు, డబ్బు కట్టించుకుంటారు. వీళ్ళేం దర్జాగా చక్కగా 5 స్టార్ హోటల్లో ఉన్నట్టు ఉంటారు. ఉండడము, ఆఫీస్కి వెళ్ళడం, రావడం, కాళ్ళ దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి, బెల్ నొక్కితే వచ్చేస్తాయి అన్నీ. ఇంకా ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ హాస్టల్స్కి సంబంధించిన వాళ్ళు మినిమం టు మ్యాక్సిమం ఫెసిలిటీస్ వీళ్ళకి చేస్తున్నారు. ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఎనీ టైం వీళ్ళకి ఏదైనా సర్వీస్ కావాలంటే బెడ్ పక్కనే ఒక బెల్ వీళ్ళకి సపరేట్గా, అది నొక్కితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి సర్వీస్ కూడా చేస్తారు. అలారమ్స్ ఉన్నాయి, అలారం సిస్టమ్స్ ఉన్నాయి వీళ్ళకి ఏదైనా సెక్యూరిటీ పర్పస్ కింద. ఇప్పుడు పేరెంట్స్ వచ్చి దిగబెట్టి వీళ్ళని జాయిన్ చేసి అంతా బాగుంది అని సెలెక్ట్ చేసి వీళ్ళని డ్రాప్ చేసి అన్ని మంచి చెడ్డలు చెప్పి వెళ్తారు. అప్పుడు వాళ్ళు కూడా ఈ ఫెసిలిటీస్ అన్ని చూసి మా అమ్మాయి ఫుల్ సెక్యూరిటీలో ఉందని చెప్పి వాళ్ళు భరోసాతో వెళ్తారు. వాళ్ళు వెళ్ళంగానే వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలీదు. మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు వస్తే కూడా వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో వీళ్ళకి అర్థం కాదు. మా అమ్మాయి ఎలా ఉందో చూద్దామని చెప్పి వస్తే వాళ్ళకి అన్ని సెట్టింగుల్లాగా ఉంటాయి. అప్పటి వరకు ఎవరైనా 2 అబ్బాయిలతో కలిసి మాట్లాడుతూ ఉండొచ్చు, వాళ్ళు వస్తున్నారని తెలియగానే సెట్టింగ్స్ మార్చేస్తారు. లేదు, ఇప్పుడు 2 అబ్బాయిలు అమ్మాయిలు అట్లా కలిసి కూడా ఉంటున్నారు హాస్టల్స్లో. మేనేజ్మెంట్ వాళ్ళకి అదంతా అవసరం లేదు. ఎందుకు, మాకు కావాల్సింది డబ్బు, మీకు కావాల్సింది ఫెసిలిటీస్, మిగతా భోజనం అవన్నీ దొరుకుతున్నప్పుడు నాకెందుకు, మీరు మేజర్స్ అయినప్పుడు మీ రిస్క్ మీది, మాకేంటి అవసరం అని వాళ్ళేం పట్టించుకోరు. వీళ్ళు ఎలా కలిసి ఉంటామంటే అలా వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్నప్పుడు సడన్ గా పేరెంట్స్ వస్తున్నాం అన్నప్పుడు వెళ్ళనే సెట్టింగ్లు మార్చేస్తారు. ఆ టెంపరీ వీళ్ళటు వాళ్ళిటు మారిపోతారు రూముల్లోకి. ఇవన్నీ జరుగుతున్నాయి నాకు తెలుసు. మరి ఇదంతా వీళ్ళు మోసం చేసుకోవడం కాదా, వీళ్ళు చెడిపోవడమే కదా. అందుకని ఇవి మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు 20 ఏళ్ళు దాటిన తర్వాతే వస్తారు, అందరూ మేజర్సే, తప్పు ఒప్పు తెలుసు. ఇంటి నుంచి ఏమనుకుని వచ్చావో అది మర్చిపోకూడదు. అది మర్చిపోయావంటే నీ కర్మ, ఇంకా లైఫ్ ఏముంటుంది, అది తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకుని జాగ్రత్తగా వేసే ప్రతి అడుగుని జాగ్రత్తగా వేయాలి. ఇదంతా కూడా వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ఎవరి కోసం చెప్తారు, వాళ్ళు ఏదన్నా నష్టపోయినప్పుడు బాధపడతారు, అప్పుడు కూడా వింటారో లేదో, మనస్తత్వాలు మారిపోతాయి అప్పటికి. నేనేం తప్పు చేశాననే వాదిస్తారు. నువ్వే తప్పు చేయకపోతే నీ స్థితి ఇలా ఎందుకుంది. ఇప్పుడు చాలా కేసులు చూస్తున్నాం. ఇప్పుడు క్యారెక్టర్ పోయి, ఆరోగ్యం పాడైపోయి, చెడ్డ పేరు వచ్చి, ఇంటికి వెళ్ళలేక, ఇక్కడ ఉండలేక నరకయాతన అనుభవిస్తున్న అమ్మాయిలు, ఇవన్నీ అవసరమా? అందుకని ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఇలా మారండి, అలా చేయండి అని చెప్పం, వాళ్ళ ఇష్టం అది. కానీ తెలుసుకోవాలి మంచిది చెడేదని. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.